పవన్ కళ్యాణ్ గారి గురించి విషయానికి వస్తే ఏంటి సార్ అది పవన్ కళ్యాణ్ గురించి వ్యక్తిగతంగా ఏం మాట్లాడడం, ఆయనకు ఒక బాధితాయుతమైన పదవి ఉంది. డిప్యూటీ సీఎం, ఇప్పుడు పంచాయతీరాజ్ శాఖ, అటవీ శాఖ ఉన్నది. ఆ శాఖలు కరెక్ట్ గా అంటే మనం ఆ పోస్ట్ లోకి వెళ్ళినప్పుడు మనం ఏం చేస్తామో నిరూపించుకోవాలి. అంతే, నిరూపించుకుని జనాలే ఎన్ని మార్కులు అనేది వాళ్ళు వేస్తారు. సో మొన్న పిఠాపురం సభ జరిగింది కదా, సభలో పిఠాపురం సభ పెట్టుకున్నది మీ పార్టీ వాళ్ళు. మీ పార్టీ మేము అధికారంలోకి వచ్చినాం కాబట్టి మేమేం చేస్తున్నాం అని చెప్పుకోవాలి. కానీ ఇక జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాయన ఉంటేనే సీఎం అయ్యాడు, లేదంటే రాజశేఖర రెడ్డి లేకుండా ఆయన సీఎం కాలేడు. అసలు ఎందుకు ఈ సభ పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికే? మీ పార్టీ డెవలప్ కామెంట్స్ మీద మీ అభిప్రాయం ఏంటి? వర్మ నాగబాబు గారు అంటే ఇక వాళ్ళ కామెంట్స్ అదే చెప్పేది. వాళ్ళకి నచ్చింది కాబట్టి ఏమని చేసుకుంటారు వాళ్ళు. వాస్తవంగా చెప్పాలంటే అది పిఠాపురం అనేది వర్మ గారి సీట్. పాపం ఇద్దరు కలిస్తేనే గెలిచిందాడా. ఇక బయటకు వచ్చినాక ఆయన సపోర్ట్ ఏం లేదు. ఆయన వల్ల అంటే అప్పుడున్న నార్మల్ పబ్లిక్ వెళ్ళినా చెప్తారు, అప్పుడు ఏ పార్టీ ఉన్నా గెలిచేది వర్మ అన్నారు అక్కడ. మరి గెలిచే స్థానంలో మీరు వెళ్ళారు, ఓన్లీ మా జన సైనికుల వల్ల మేము గెలిచాము, లేకుంటే మా ఇమేజ్ చూసి గెలిచామన్నప్పుడు ఇంకా ఎక్కువ మాట్లాడితే ఫీల్ అవుతారు వాళ్ళు. ఇంకా అది ఓకే. సో నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో పోటీ చేస్తే గెలిచే ఛాన్స్ ఉందంటారా? నెక్స్ట్ ఎలక్షన్ అప్పుడు ఆలోచిద్దాం, గెలుస్తారా గెలవలేదు అనేది. పిఠాపురం నుంచి వర్మ గారు వైసీపీలోకి వస్తే చాలా ఎట్లా ఉంటుంది అంటారు? అది ఏ పార్టీలోకి వస్తే వర్మ గారికి అంటే వర్మ గారు అయితే స్ట్రాంగ్ పర్సన్ అండి. అక్కడ ఆయన కాన్స్టిట్యున్సీలో ఎవరిని చెప్తారు, ఆయన పార్టీ ఏదైనా వదిలిపెట్టండి. లాస్ట్ టైం ఓడిపోయారు వైసీపీ ఉన్నప్పుడు. కానీ ఇప్పుడు మేము వెళ్ళి నేను చాలా సార్లు ఎంక్వైరీ చేసినప్పుడు కూడా ఏమంటే పిఠాపురంలో వర్మ అనేది స్ట్రాంగ్ క్యాండిడేట్, ఆయనకు ఒక మంచి ఓటు బ్యాంక్ ఉంది. వర్మ గారు అంటే ఇప్పుడు ఒకటి గెలిచినా ఓడినా ప్రజల్లో ఉంటాడు. ఎవరైనా రాజకీయ నాయకుడికి అనేది ఒక ఓన్ ఇమేజ్ అంటే ఏంటంటే నువ్వు గెలవకపో నీ కాన్స్టిట్యున్సీలో నువ్వు ఉండాలి. నీ కాన్స్టిట్యున్సీ ప్రజలు ఇబ్బంది పడుతున్నప్పుడు ఆయన ఉండాలి. ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, ఇంతకుముందు ఎక్కడ నిలబడినారు, 2 చోట్ల నిలబడి భీమవరము, గాజువాక. కనీసం ఓడిపోయినాక ఆ కాన్స్టిట్యున్సీ ఎక్కడుందో చూశాడు ఎప్పుడైనా ఒక్కసారి వెళ్ళి. ఓకే అన్న, నాయకులు కాబట్టి మేము ఒక కాన్స్టిట్యున్సీ మీద మేము వెళ్ళామంటారు, ఒప్పుకోవచ్చు అది. సో వర్మ గారి విషయానికి వస్తే ఇప్పుడు వర్మ అనే అతనికి ఒక మంచి కమ్యూనిటీ ఉంది. ఓసీ బ్యాక్గ్రౌండ్ లో పర్వాలేదు, వాళ్ళు మనం చెప్పేది అదే కదా, గట్టి నాయకుడు. ఆ కమ్యూనిటీ తరఫు నుంచి జనసేనకి ఏమన్నా అపోజ్ వచ్చే ఛాన్స్ ఉందంటారా? అది జనసేనకు వస్తుందా కూటమికి వస్తుందా నెక్స్ట్ ఎలక్షన్లకు అనేది జనాలే నిర్ణయిస్తారు. అప్పటికల్లా ఆ పార్టీకి ఎంత జనాలలో ఆదరణ ఉండేది అనేది అప్పటికల్లా జనాల క్లియర్ గా ఒక క్లారిటీ వస్తుంది. ఇప్పుడంటే క్లారిటీ రాదు, 9 నెలలే కదా అయింది. ఇప్పుడు ఒక వ్యక్తి గురించి కానీ ఒక పరిపాలన గురించి మనం ఇప్పుడే మార్కులు వేయలేము. నేను కూడా మీరు స్టార్టింగ్ లో ఏమడిగారు పరిపాలన ఎలా ఉందంటే ఒకటే చెప్పాం. అధికారంలో వచ్చేటప్పుడు సూపర్ 6 అన్నారు. ఇప్పుడు సూపర్ 6 బ్యాట్స్మెన్లు మీరే. ఆ పక్క బ్యాట్స్ ఆపోజిట్ ఏమో మీ డిప్యూటీ సీఎం, ఎదురుగా చంద్రబాబు నాయుడు. 6 బాల్ వేస్తున్నప్పుడు సింగిల్స్ కూడా రావట్లేడా. 9 నెలలు అయింది. ఓకే, ఎవరికైనా టైం కావాలి. ఇప్పుడు ఎవరైనా మాట్లాడినా నేను కూడా మాట్లాడాను. టైం అంటే ఎన్ని నెలలు? 3 నెలలు, 6 నెలలు, 9 నెలలు అయినా ఏం చేయలేదంటే ఇంకా టైం ఎంత? మరి ఆ టైం ప్రకారం టైం మాట్లాడుకుంటే ఆ రోజు 5 ఇయర్స్ వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తే ఓన్లీ వాళ్ళు వచ్చిన 6 నెలలకే కరోనా వచ్చింది. కరోనా రాగానే 2 ఇయర్స్ మొత్తం సిస్టమ్ డౌన్ అయిపోయింది, మొత్తం ఆర్థికంగా నష్టపోయింది. ఎవరు బయటికి వెళ్ళి పనిచేయడానికి లేదు. అంత నష్టం జరిగి అంత స్టేట్ అతలాకుతలమైన కూడా గాడిని పెట్టి మీరన్నా 3 సార్లు సీఎం అయ్యిండు. ఆయన 3 సార్లు సీఎం కాలేదు కదా, ఒకసారి సీఎం. ఆయన ఏమన్నా గాడి తెప్పింది అధికారం? దాని పరిపాలన ఏమన్నా గాడి తెప్పిందే? ఆయనకి ఇచ్చిందే 3 సంవత్సరాలు ఇచ్చి స్టేట్ మొత్తం ఏదో జరగలేదు, సింగపూర్ లాగా లేకపోతే మలేషియా లాగా కాలేదంటే ఎట్టయితే 3 సంవత్సరాలు ఎవరైనా చేస్తారా? 9 నెలలు ఇస్తే మీరేం చేయలేకపోయారు. 3 సంవత్సరాలు ఇచ్చి నువ్వు అంత ఎక్స్పెక్ట్ చేయడం అవసరమా? పోనీ ఒక స్కూల్కి వెళ్ళి డిప్యూటీ సీఎం గారు వెళ్ళారు స్కూళ్ళకి, ఏమన్నా ఆయన చెప్పిన విద్యారంగంలో జగన్ మార్క్ లేదా అంటే నేను ఆయన ఏం పొగట్టంలే. మీరే వెళ్ళండి, స్కూల్ వ్యవస్థలో జగన్ మార్క్ ఉందా లేదా, ఆరోగ్యకర హాస్పిటల్స్ లో కానీ దాంట్లో ఈయన మార్క్ ఉందా లేదా, పోనీ పోర్టుల విషయంలో జగన్మోహన్ రెడ్డి గారి మార్క్ ఉందా లేదా మీరే చూపిస్తున్నారు కదా. పోనీ కర్నూలు దగ్గర ఓరోకల దగ్గర సోలార్ ప్రాజెక్ట్ వచ్చింది, ఎన్ని వేల కోట్ల పెట్టుబడి. డిప్యూటీ సీఎం గారు వెళ్ళినప్పుడు ఆ వీడియోలు కూడా వేరే లేనాయి. అదే ఒకటి చేసిన మంచి ఎక్కడికి పోదు. అప్పుడు శ్రీకాకుళం సైడ్ శాసనసభలో ఎమ్మెల్యేలు సాంస్కృతిక కార్యక్రమం అని చెప్పేసి కొన్ని అసలు చంద్రబాబు గారి పరిపాలన అంటేనే ఎంటర్టైన్మెంట్ కు అంటే పబ్లిసిటీ ఎక్కువ చేసుకుంటారు. ఆయన ఇలాంటి బాగా ఎంకరేజ్ చేస్తాడు. అంటే అసెంబ్లీ రాగానే లాస్ట్ టైం కూడా అదేదో బాబా వచ్చేసి అసెంబ్లీలో డాన్సులు వేస్తున్నారు యోగా అని. అంటే వాళ్ళకి ఏంటంటే ఈవెంట్ మేనేజ్మెంట్ ఎక్కువ చేస్తారు. జనాలను ఏంటంటే డైవర్ట్ చేయాలి. ఇట్లాంటి వాటిలలో యాక్టివిటీలలో వాళ్ళకి బాగా ఎక్స్పీరియన్స్ ఉంది. ఈవెంట్ మేనేజ్మెంట్ చేయడం, పబ్లిసిటీ చేసుకోవడం, స్టేట్ ని బాగా ఎక్కువ పబ్లిసిటీ చేసుకోవడానికి అన్ని. అంటే ఓకే చేయొచ్చు, ఇది కూడా
ఇప్పుడు ఎమ్మెల్యేలు ఉంటారు, వాళ్ళకి కూడా కొద్దిగా ఆటవిడిపు లాగా ఉంటది. అది దాన్ని మనం తప్పబట్టకూడదు. అంటే ఇది ఒక వాళ్ళ వ్యవహార శైలి అది అంతే. సో ఇప్పుడు ఆంధ్రాకే ఇప్పుడు క్యాపిటల్ గా అమరావతి అయితే బాగుంటుందా, వైజాగ్ అయితే బాగుంటుంది? అది వైజాగ్ అయితే బాగుంటది, అమరావతి అయితే బాగుంటది అనేది ఇప్పుడు నాది వచ్చేసి ప్రకాశం జిల్లా ఒంగోలు. ఎవరే రాజధాని ఏదైనా కానీ మా ప్రాంతానికి మాకు అభివృద్ధి జరగాలనుకుంటాం కదా మేము. ఇప్పుడు మా ఏరియాలో ఏదైనా ఇండస్ట్రీలు వచ్చి మా ఏరియా ఇప్పుడు అమరావతి పెడతారు, కానీ అమరావతి ఇప్పుడు మాకు వచ్చేసి 200 కిలోమీటర్ పైనే ఉంది విజయవాడ. ఇప్పుడు డెవలప్మెంట్ అంతా అమరావతి చేస్తున్నారు మీరు, మాకేది డెవలప్మెంట్? ఇప్పుడు ఆ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు డిస్టెన్స్ ఎక్కువ అవుతుంది కదా. అదే చెప్పేది, వైజాగ్ వచ్చినా ఏది వచ్చినా రాజధానిలో ఎక్కడైనా పెట్టుకోండి, మా ప్రాంతాన్ని డెవలప్ చేయండి. మా ప్రాంతంలో మన గత పాలకులు చేసిన తప్పదే. డెవలప్మెంట్ అంతా హైదరాబాద్ పెట్టారు, ఆంధ్రప్రదేశ్ లో డెవలప్మెంట్ లేదు. ఇప్పుడు ఇలా హాస్పిటల్ కి రావాలన్నా, ఒక ఇండస్ట్రీలకు రావాలన్నా అన్ని ఇక్కడే ఉన్నాయి. మరి ఆ తప్పు మీరు కూడా చేయకండి. మేము అమరావతిని వ్యతిరేకించడంలే, వైజాగ్ ని వ్యతిరేకించడంలే. అన్ని ప్రాంతాలను సమానంగా డెవలప్ చేయండి. అన్ని తీసుకొచ్చి పెడితే మిగతా ప్రాంతాల వాళ్ళు కూడా నష్టపోతాం కదా. ఇప్పుడు ఈ ప్రాంతం అమరావతిలో పెడుతున్నారు, వాళ్ళకి వచ్చి 1 కోటి రూపాయలు ఉన్న ల్యాండ్ 10 కోట్లు 20 కోట్లు అవుతున్నారు. వాళ్ళ పిల్లలు వాళ్ళ తరం మొత్తం బాగుంటుంది. మరి మా సైడ్ మేమేంటి అంటే మా వాళ్ళ నాయకులు తెలుసో తెలియకపోవచ్చు, మరి ఏంటి మేమెత్త బతకాలి? అమరావతి డెవలప్ అయితే మాకేమన్నా రేట్లు పెరుగుతున్నాయా? లేదంటే మా వాళ్ళకి ఉద్యోగాలు వస్తున్నాయా? మేమందరం వచ్చేసి విజయవాడ జాబ్ చేసుకుంటామా? విజయవాడ జాబ్ చేసుకోవాలన్నా కూడా 5,000 ఉన్న రెంట్ 15,000 రెంట్ అవుతుంది. 10 లక్షలు నీళ్ళు 50 లక్షలకు అమ్ముతారు. ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబం వచ్చేసి బతకగలదా అమరావతిలో వచ్చి? ప్రస్తుతానికి ఇప్పుడు క్యాపిటల్ లేదు కదా సార్, దాని గురించి ఏమంటారు? క్యాపిటల్ ఉంటది, అమరావతి పెట్టుకోండి, క్యాపిటల్ తప్పలేదు. క్యాపిటల్ అన్నారు, ఓకే, డెవలప్ చేసుకోండి. కానీ ఆ డెవలప్మెంట్ అనేది ఒకే ప్రాంతంలో చేయకూడదు. అందరికీ న్యాయం చేయాలి, సమన్యాయం ఉండాలి. ఓకే సార్.